రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదానికి శాంతియుత పరిష్కారం చూపేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణకు స్వస్తి పలికి ఇరు దేశాలు త్వరగా ఒక ఒప్పందానికి రావాలని సూచించారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్లో చర్చలు జరిపారు. రష్యాతో యుద్ధంపై తాజా పరిణామాలను జెలెన్స్కీ వివరించగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. భారత్ శాంతి వైపు ఉందన్న వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫలప్రదమైన సంభాషణ జరిగిందని అనంతరం ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. శాంతి యత్నాలకు మోదీ మద్దతు పలకడాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. ఉక్రెయిన్ పౌరులకు మద్దతుగా మాట్లాడిన మోదీకి కృతజ్ఞతలని ఎక్స్లో పోస్ట్ చేశారు. తమ నగరాలు, గ్రామాలే లక్ష్యంగా రష్యా చేపడుతున్న దాడుల గురించి మోదీకి వివరించారని తెలిపారు. ఈ నెల 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య అలస్కాలో భేటీ జరగనున్న క్రమంలో జెలెన్స్కీతో మోదీ ఫోన్ సంభాషణ జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.